అక్రమ వలసదారుల పేరుతో ఇండియన్స్ని బేడీలు వేసి విమానంలో పంపిస్తే కిక్కురు మనకుండా వాళ్ళను భారతదేశం ఆహ్వానించడం మనం తీసుకున్నాం కాముగా. చిన్న చిన్న దేశాలు కూడా అలాగ బేడీలు వేసి పంపించడాన్ని వ్యతిరేకించినాయి. అలా బేడీలు వేసి పంపిస్తే ఆ దేశాలు మేము మా దేశంలో ఆ విమానాన్ని దిగనివ్వమని ఖరాఖండిగా చెప్పి వెనక్కి పంపించేసినాయి. బేడీలు వేసి పంపిస్తే పార్లమెంట్లో మంత్రి ప్రకటిస్తారా? సహజం. అక్రమ వలసదారులను బేడీలు వేసి పంపించడం అమెరికాకు సహజం. మరి మిగతా మనకంటే చిన్న దేశాలు కూడా ఎందుకు ధైర్యంగా ఎదిరించి వెనక్కి పంపితే మళ్ళీ బేడీలు లేకుండా పంపించారు కదా అమెరికా దిగి వచ్చి. మనకెందుకు ఆ ధైర్యం లేకపోయింది? బహిరంగంగానే ట్రంప్ మోడీ నా ఆనందం కోసం ఏమైనా చేస్తాడు అని బహిరంగంగా ప్రకటించాడు. అనేక సార్లు అవమానిస్తూ మాట్లాడాడు. అయినా మోడీ అంటే ఎందుకు మోజా, భయమా, ఏంటి? దానికి కారణం ఏంటి? మోడీ భక్తులందరూ ట్రంప్కు జేజేలు కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ట్రంప్ మనల్ని అవమానించడమే కాదు, ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడు మనని. దానికి కూడా ఒప్పుకుంటున్నాం మనం. యుఎస్ ఇండియా ట్రేడ్ డీలు ఎంత అవమానకరమైన ట్రేడ్ డీలు. దేశమంతా కోడే కూసింది, ప్రపంచం కూడా కళ్ళప్పగించి చూసింది. ఇంత దారుణంగా దిగజారిందా ఇండియా అని చూసింది. అమెరికా తన ఇష్టం వచ్చినట్టు మన దిగుమతుల మీద అమెరికా తన ఇష్టం వచ్చినట్టు ట్యాక్స్లు వేస్తుంది. 30%, 40%, 50%. మనం మాత్రం చాలా వస్తువులను అమెరికా నుంచి 0%, నో ట్యాక్స్ లేకుండా దిగుమతి చేసుకుంటాం. దానివల్ల ఇక్కడ రైతులు, అనేక మంది వ్యాపారస్తులు తీవ్రంగా దెబ్బతింటారు. చచ్చిపోని ఎవరైనా, ఈ దేశ ప్రజలు చచ్చిపోని, రైతులు చచ్చిపోని, చిన్న వ్యాపారులు చచ్చిపోని, ఎవడైనా ఏమన్నా కానీ ట్రంప్ చెప్పినట్టు వినాల్సిందే. ఆ ట్రేడ్ డీల్ వల్ల అమెరికాకు గతంలో కంటే 100 రెట్లు లాభాలు ఉన్నాయి, కానీ ఇండియాకు గతంలో కంటే దారుణమైన నష్టాలు వస్తుంది. ఆ ట్రేడ్ డీల్ మీద సంతకం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు అంత భయపడింది? మిగతా వాళ్ళు చైనా మీద ట్రంప్ టారిఫ్లు వేస్తే, ట్యాక్స్లు వేస్తే చైనా కూడా ఎదురు ట్యాక్స్లు వేసింది. అన్ని దేశాలు, చిన్న చిన్న దేశాలు కూడా ట్రంప్ ట్యాక్స్లు వేస్తే వాళ్ళు ట్యాక్స్లు వేశారు ధీటుగా. మనం మాత్రం అమెరికా ఏం చెప్తే అది 0 ట్యాక్స్ అంటే 0 ట్యాక్స్, 1% అంటే 1%, ఏదంటే అది. వాళ్ళు 30%, 40% వేసుకోవచ్చు. అక్కడ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు ట్యాక్సులు తగ్గించాల్సి వచ్చింది ట్రంప్. కానీ తగ్గించి కూడా ఒక మాట అన్నాడు, ఇది చేసినా సరే మా ట్రేడ్ డీల్ కొనసాగుతుంది, భారత్ ట్యాక్స్ అలాగే ఉంటాయని. ఏంటిది? ఆయన మాట్లాడుతుంటే మనం ఏం చేస్తున్నాం? మోడీ ఏం చేస్తున్నాడు? వెన్నెముక లేని పరిస్థితి ఎందుకు తయారైంది? భారతదేశాన్ని ఇలా ఎందుకు తయారు చేశారు? ఇంత వెన్నెముక లేకుండా ఎందుకు తయారు చేశారు? భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని అమెరికా ముందు ఎందుకు తాకట్టు పెడుతున్నారు? ఎవరి కోసం? ఎవరి ప్రయోజనాల కోసం?